రేపు పెళ్లి కూతుర్ని చేస్తారు. నేను వెళ్ళాలి. నేను చెప్పినప్పుడల్లా సీరియస్గా తీసుకోలేదు. ఇప్పుడు ఎందుకు అలా చేస్తున్నా? బాధపడేవాడు చెప్పినా మీకు అర్థం కాదు, చెప్పకపోయినా మీకు అర్థం కాదు. మీ నాన్న ఏమన్నాడు? 10 ఆకుల్ని చూసేవాడు తన ఆకులో ఉన్న భోజనాన్ని ప్రశాంతంగా తినలేడు అని చెప్పాడు కదా. మా వాళ్ళకి తిండే లేదు, వరుసగా వాటాకు నుంచున్నారు. దాని గురించి ఆలోచించకూడదా? ఇంకొకటి వస్తుందంటే దిగులుంటుందా? లేక నేనేమన్నా మిషనా అన్నీ మర్చిపోయి 1 నిమిషంలో పారిపోవడానికి? నువ్వేమో ఇల్లు కొనమంటున్నావు, మీ నాన్న కారు కొనమంటున్నాడు. పెళ్ళికి మనం ఇద్దరం మాత్రం ఉంటే సరిపోదు కదా. నాకు మా నాన్నంటే ఇష్టం లేదు, అమ్మ తమ్ముడు ఎవరూ ఇష్టం లేదు. కానీ వాళ్ళకి నేనంటే ఇష్టం. ఏం చేయను? రాజభవనం లాంటి మీ ఇంట్లో టిప్ టాప్గా ఉన్న మీ నాన్న ముందుకి కోచి కూడా కట్టుకోవడం తెలియని మా నాన్నని తీసుకొచ్చి నిలబెట్టాలి. పిల్లనివ్వండి అని అడగాలి. మీ అమ్మ మొహం మార్చుకొని మీ అక్క మొగుడు నన్ను మా నాన్నని పైకి కిందకి చూడాలి కదా. ఈ ఆలోచనలు ఎవరికైనా ఉంటాయి. ఒకవేళ మా నాన్న ఏమైనా అంటే ఏం చేయాలని ఆలోచించకూడదా? నేనే బిచ్చగాడిని కాదే, కానీ మీరు అలా అనుకుంటారేమో అని భయంగా ఉంది. లోపల ఏదో ఒక భయం రక్తంలా ప్రవహిస్తోంది. మీ నాన్న మంచోడు మంచోడు అన్నావే, మేం కిందున్నాం, మీరు పైన ఉన్నారు. మా ఆ అబ్బాయిని ఫ్యామిలీని తీసుకుని రమ్మను, మాట్లాడదాం అన్నారా? ఎంగేజ్మెంట్ తర్వాత పెళ్లి ఆగిపోతే తప్పుగా మాట్లాడతారు. అందరికీ సమాధానం చెప్పాలి. చెప్పేది వినండి భాస్కర్. చెప్తున్నానుగా. మీరు వెళ్ళండి, నేను మాట్లాడొస్తాను. ఏంటి బాబు ఇది? చేసుకోబోయే అమ్మాయిని నడి ఓటుకు చేయడం బాగుందా? ఎదురు ఉంటే మాట్లాడుకోవచ్చు కదా. ఇక్కడే ఎంత? 120. నువ్వేం టెన్షన్ పడకు. ఇప్పుడు ఈ విషయం అమ్మకి చెప్పొద్దు. ఇద్దరు కలిసి వస్తున్నారు. కొనాల్సిన సామాన్లన్నీ కొన్నావా? ఆ అబ్బాయి వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ వచ్చిందా? సరే, అన్నం పెడతాను, తొందరగా రా.
ఏంటి రాఘవ, నీ సిస్టర్ మ్యారేజ్కి అంతా రెడీ అనుకుంటా. నెక్స్ట్ నీ మ్యారేజేనా? మీకు వేరే పనేం లేదా? ఎప్పుడు చూసినా నీకు పెళ్ళయిందా మీ అక్కకు పెళ్ళయిందా అని. పోరా. అడగడం కూడా తప్పేనా? బ్యాచిలర్ గా ఉండి ఇంకా పెళ్లి కాలేదని బాధపడే వాళ్ళకంటే పెళ్లి చేసుకుని ఇంకొన్ని రోజులు బ్యాచిలర్ గానే ఉండి ఉండొచ్చే అని బాధపడే వాళ్లే ఎక్కువయ్యా. ఊరుకోవయ్యా, వయసులో పెద్దోడు అయిపోయిన వదిలేస్తున్నాను. మాలాంటి వాళ్ళ బాధలు నీకేం తెలుస్తాయి? భాస్కర్తో మాట్లాడతావా? యాక్చువల్గా అతను మంచివాడే. ఏమైందో కనుక్కో. ఇవేం ఆలోచించకు, నేను మాట్లాడతాను. బాయ్. అందరూ బయటికి వెళ్ళారు. భాస్కర్? ఆయన ఆఫీస్కి వెళ్ళారు. ఓ, భాస్కర్ని డ్రాప్ చేసి బైక్ మాత్రం ఇంటికి వచ్చేసిందా? వెల్కమ్ టు నేషనల్ రేడియో కాంక్లేవ్. విల్ స్టార్ట్ ద ప్రోగ్రామ్ ఇన్ కపుల్ ఆఫ్ మినిట్స్. ఏంట్రా ఈరోజు ఆఫీస్కి రావట్లేదా? ఒంట్లో బాలేదురా. ఓ, నువ్వు వస్తావనుకున్నానే. ఏంట్రా ఇలా చేసావు? నువ్వెప్పుడు ఇంతేరా? హలో, భాస్కర్తో మాట్లాడేవా? భాస్కర్ ఇంట్లోనే ఉన్నాం, మాట్లాడతాను. ఫోన్ చేస్తాను. ఉయ్, ఎందుకంత డల్గా ఉన్నావు? నీ చుట్టూ చూడు, అందరెంత హ్యాపీగా ఉన్నారు. కమాన్ యార్, లెట్స్ హావ్ ఫన్. నువ్వు వెళ్ళు, నేను వస్తాను. ఓకే. చాలా అసహ్యంగా ఉంది రాఘవ. ఒక పెళ్లి చేసేలోగా పరువు మర్యాద అన్నీ పక్కన పెట్టాల్సిందే. కోపంగా మాట్లాడొద్దు. సరేలేవే. ఎందుకంత చిరాకు? సరేమా, ఓకేనా? ఇంట్లోనే ఉన్నావా? సరిగ్గా చూసావా? అందుకని ఇల్లంతా వెతికి చూడమంటావా? అది కాదన్నయ్యా. సరే, మాట్లాడతాను, నువ్వు బాధపడుకో. Everybody on the floor. Come on, everybody on the floor. Okay, get ready. 3, 2, 1, and stop. సుశీల ఏం తప్పుగా మాట్లాడలేదంటున్నారు, మాతోనూ ఏ ప్రాబ్లం లేదంటున్నారు. మరి ఎందుకు సార్ పెళ్లి మాత్రం వద్దంటున్నారు? మిమ్మల్ని అడిగే కదా నిర్ణయించాం. ఒకటే కన్ఫ్యూజన్గా ఉంది సార్. అసలు పెళ్ళే వద్దనిపిస్తోంది. అసలు పెళ్ళే వద్దు అంటే ఆయుధాలు తయారు చేద్దాం అనుకుంటున్నారా? చూడండి భాస్కర్, నెలకి 10,000 సంపాదించేవాడిని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? మీ వయసులో నేనుంటే ఏమనుకుంటానో తెలుసా? సంపాదిస్తున్నాను కదా, పెళ్లి చేసుకోవాలి, పిల్లా పాపలతో సంతోషంగా ఉండాలి అనుకుంటాను. పెళ్ళి అనేది ఒక వరం అయ్యా. ఆ వరాన్ని నాకు ఇవ్వడానికి భగవంతుడికి మనసే రాలేదు. చివరి వరకు భార్య అనే బంధం లేకుండానే నా జీవితం గడిచిపోతుంది. Have you been to Vizag? No. Big beach, Rushikonda, Araku Valley. Wow. Next time when you come to Vizag, let's party. కోపంగా ఏది మాట్లాడుకో. సుశీల, నాకు తెలుసమ్మా, మేము ఆయనతో తప్పుగా ఏం మాట్లాడు. చాలా
అన్నీ నేను చూపిస్తానుగా. ఉద్యోగం చేసి అమ్మాయి దొరకడం ఎంత కష్టమో తెలుసా మీకు? నువ్వు ఉండన్నా. నా చెల్లెలని చెప్పడం కాదు, ప్రామిస్గా చెప్తున్నా. తన్ని చేసుకోవడానికి మీరు పెట్టి పుట్టుండాలి. ఇప్పుడు కూడా మిమ్మల్ని ఏమీ తప్పుగా మాట్లాడదని అంటోంది. నమ్మండి సార్, బాగుంటారు. Nice. Have you heard about SoundCloud? నో. People from 150 countries are listening to my show. Awesome, right? I know that. ఓకే, రేపు మీట్ అవుదాం. ఏ డిన్నర్ చేయవా? రూమ్ సర్వీస్. ఓకే, గుడ్ నైట్. చాలు రాఘవ, ఇంతకన్నా బతిమాల్యం. బయలుదేరదాం పదా. ఉండండి, భోంచేసి వెళ్తురు కానీ. అమ్మా సుసి, భాస్కర్ పెళ్ళికి ఒప్పుకున్నారా? ఫోన్ స్పీకర్ ఆన్ చేసి భాస్కర్కి ఫోన్. ఇదిగో ఒక్క నిమిషం. సుశీల, సుశీల, భాస్కర్ థ్యాంక్స్, బట్ మనిద్దరికి మ్యాచ్ అవ్వదు. ఈ పెళ్ళొద్దని నేను డిసైడ్ చేశాను. మెనీ థ్యాంక్స్. దీనికి ఇంత బిల్డప్ అంతే కదా? బానే ఉంది. వాణ్ణి ఎన్నిసార్లు బతిమలాడాను, ప్లీజ్ భాస్కర్ అని. ఛే, తలుచుకుంటేనే అసహ్యం వేస్తుంది. ఏదో అమ్మాయికి భిక్ష వేస్తున్నట్టే పెళ్లి చేసుకోవడానికి వస్తున్నారు. కంగారు పడుకో. నన్ను పెళ్లి చేసుకోమని నేను బెదిరించను. నేను బెదిరిస్తే తప్పకుండా పెళ్లి చేసుకోమని. నాకిప్పుడు 28 ఏళ్ళు వచ్చాయి. ఫస్ట్ టైం. నీకేం బాబు, చాలా ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. ఫస్ట్ టైం. నాకు కూడా ఇదే ఫస్ట్ టైం. మరైతే ఎంతోమంది అమ్మాయిలతో తిరిగావు? వాళ్ళతో తిరగడంతో సరి. నీకు విషయం తెలుసా, వాళ్ళు ఇంటికి కూడా ఇన్వైట్ చేయరు. అంటే నువ్వు బొమ్మ కత్తివా? ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? నా గురించి తెలీదు.